ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ ఎల్&టీ మెట్రో సంస్థ మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులతో సహా మరిన్ని అధునాతన టికెటింగ్ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. మెట్రో రైలు 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమీర్పేట మెట్రో స్టేషన్లో సంబరాలు నిర్వహించిన ఎల్&టీ మెట్రో యాజమాన్యం త్వరలోనే 2వ దశ విస్తరణ పనులు మొదలు పెడతామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైలు 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. 69 కిలోమీటర్లతో 3 కారిడార్లలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట మెట్రో స్టేషన్లో ఎల్&టీ మెట్రో రైలు, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థలు 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటి దశలో ఎదురైన అనుభవాలను, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తు చేసుకున్న ఎల్&టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి పీపీపీ పద్ధతిలో అత్యంత పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుగా పేర్కొన్నారు. 7 ఏళ్ల నిర్మాణం, 7 ఏళ్ల ఆపరేషన్ అనంతరం మెట్రో రైలు 6,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రానున్న 3-4 ఏళ్లలో లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. Metro is the most reliable, affordable and most eco-friendly system. We have saved huge amount of almost 0.4 billion tons of CO2 carbon footprint in the city by saving huge amount of almost 0.2 million tons of the hydrocarbon fuel has been saved. Affordable and people are able to breathe good amount of the free oxygen air. That has been the credit which should get to Hyderabad Metro. That's the biggest achievement what I can say during the last 7 years. Almost 64 crores of passengers have travelled in Hyderabad Metro so far in last 7 years. It is almost 45 times the entire Hyderabad Metro population. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి మెట్రో రైలు ఒకటే పరిష్కార మార్గమని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోకు మద్దతుగా మిగతా ప్రజా రవాణా వ్యవస్థలు నిలిస్తే నగరంలో కాలుష్యరహిత ప్రయాణ సేవలు మరింత ప్రజలకు చేరువవుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీలో అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మెట్రో రైలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, కావాల్సిన నిధులు సమకూరుతున్నాయన్నారు. త్వరలోనే 2వ దశ పనులు కూడా మొదలుపెట్టనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మెట్రో 2వ దశ వల్ల హైదరాబాద్ ప్రపంచంలోనే ఉన్నత నగరాల సరసన చేరుతుందని, గ్లోబల్ సిటీగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక మెట్రో లైన్ ఈక్వల్ టు 7 బస్ లైన్లు కానీ లేకపోతే 24 కార్ లైన్స్. నో సిటీ ఇన్ ద వరల్డ్ కెన్ హ్యావ్ 24 కార్ లైన్ రోడ్. ఓకే, ఎంత చేసినా కానీ జామ్ అయిపోతుంది. సో దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ mass transit systems. That city is definitely going to thrive, and Hyderabad has got tremendous opportunity. It has no limitations whatsoever for its growth, and I'm pretty sure that Hyderabad is going to be, mark my words, it's going to be one of the top 20 cities of the world. It's going to be a global city. 2017 నవంబర్ 28న ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టు పీపీపీ పద్ధతిలో 7 ఏళ్ల నుంచి విజయవంతంగా నడుస్తున్న ప్రాజెక్టుగా అరుదైన గుర్తింపును దక్కించుకుంది. అంతేకాకుండా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా మారడం విశేషం. 2017లో మొదటి దశలో మియాపూర్ నుంచి అమీర్పేట నుంచి నాగోల్ వరకు సేవలను ప్రారంభించారు. 2018లో అమీర్పేట నుంచి ఎల్బీనగర్, 2019లో అమీర్పేట నుంచి రాయదుర్గం, 2020లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు దశల వారీగా మెట్రోని అందుబాటులోకి తీసుకొచ్చారు. సగటున ఒక్కో వ్యక్తి మెట్రోలో 12.5 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ సాంకేతికతతో నడుస్తున్న మెట్రోలో 7 ఏళ్లలో 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావడం విశేషం. ప్రస్తుతం మెట్రోలోని 3 కారిడార్లలో రోజుకు సగటున 4.75 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపిన ఎల్&టీ గడిచిన 7 ఏళ్లలో 63.5 కోట్ల మంది ప్రయాణించినట్లు వెల్లడించింది. అలాగే 184 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా అయిందని, 424 మిలియన్ కిలోల ఉద్గారాలను తగ్గించి పర్యావరణానికి మేలు చేసినట్లు వివరించింది. డిపోలు, 32 స్టేషన్ల రూఫ్ టాప్లపై 9.35 MWP సామర్థ్యాలతో సౌర విద్యుదుత్పత్తి సాధనాలు ఏర్పాటు చేయగా మెట్రోకి సంబంధించి 12% విద్యుత్ అవసరాలను అవి తీరుస్తున్నాయని, ఇప్పటి వరకు 56,935 MWH సౌర విద్యుత్ ఉత్పత్తి అయినట్లు ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ను ఆవిష్కరించింది. మెట్రో నాణ్యమైన సేవలకు గాను దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థలకు 5 స్టార్ రేటింగ్ లభించింది.